నిన్న రాత్రి చిరంజీవి రామ్ చరణ్లు చరిత్రను తారుమారు చేస్తున్న బాహుబలి 2ను ప్రసాద్ ఐమాక్స్ థియేటర్లో చూసినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాను చూసిన తర్వాత రామ్ చరణ్ తన తండ్రితో తీయబోతున్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మూవీ యాక్షన్ ప్లాన్ అంతా మార్చివేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. మొదట్లో ఈ మూవీకి అనుకున్న బడ్జెట్ను పూర్తిగా మార్చివేసి ఇప్పుడు 125 కోట్ల భారీ బడ్జెట్తో ఈ మూవీని తీయబోతున్నట్లు తెలుస్తోంది. ఒక స్వాతంత్ర సమరయోధుడి చరిత్రను ఆధారంగా తీయబోతున్న ఈ సినిమాకు సంబంధించి భారీ సెట్స్, అదేవిధంగా భారీ గ్రాఫిక్స్ ఉండే విధంగా ఉయ్యాలవాడను రూపొందించడానికి చరణ్ మాస్టర్ ప్లాన్ వేస్తున్నట్లు టాక్. ఈ మూవీ మొదలుపెట్టిన దగ్గర నుంచి ఈ మూవీకి విపరీతమైన హైక్ తీసుకువచ్చి ఈ సినిమాపై 200 కోట్ల బిజినెస్ చేయాలనే పట్టుదలతో రామ్ చరణ్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం సంజయ్ లీలా బన్సాలి దర్శకత్వం వహిస్తున్న పద్మావతి సినిమాకు గ్రాఫిక్ వర్క్స్ పనులు చేసిన టెక్నికల్ టీంతో ఉయ్యాలవాడ ప్రాజెక్టు గురించి చరణ్ చాలా చర్చలు చేస్తున్నట్లు సమాచారం. బాహుబలి 2 తర్వాత గ్రాఫిక్స్ విషయంలో, అదేవిధంగా సెట్స్ విషయంలో సినిమాలు చూసే ప్రేక్షకులు చారిత్రాత్మక జానపద సినిమాలంటే బాహుబలి 2 రేంజ్లో ఆలోచిస్తారు. కాబట్టి ఉయ్యాలవాడ స్క్రిప్ట్ను అనుసరించి బడ్జెట్ పరంగా ఎటువంటి పరిమితులు లేకుండా తీయాలని చరణ్ భావిస్తున్నట్టు టాక్. దీనికోసం ఈ సినిమాను కూడా అత్యంత భారీ స్థాయిలో తీయాలని చరణ్, చిరంజీవులు ఇప్పటికే ఒక స్థిర నిర్ణయానికి వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా ఉయ్యాలవాడ స్క్రిప్ట్ పూర్తయినా ఈ సినిమా కథపై చిరంజీవి పలువురు చరిత్రకారుల అభిప్రాయాలు కూడా తెలుసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా కథ 18వ శతాబ్దం కాలం నాటిది కాబట్టి అప్పటి ప్రజలు ఎలాంటి బట్టలు వేసుకునేవారు అన్న విషయంపై కూడా చరణ్ చాలామంది డ్రెస్ డిజైనర్స్తో చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సో ఉయ్యాలవాడపై షాక్ ఇచ్చే నిర్ణయాలు తీసుకున్న చిరంజీవి, చరణ్లు అని ఇండస్ట్రీలో ఒక వార్త హల్చల్ చేస్తోంది.